నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడి9 హోమియోపతి. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి స్కిన్ కండిషన్స్ గురించి తెలుసుకుందాము. సాధారణంగా మనకి స్కిన్ కండిషన్స్ అన్నవి మనకి జనరల్‌గా పింపుల్స్ అన్నవి ఉంటాయి. దీంతో పాటు కొంతవరకు ఎగ్జిమా, సోరియాసిస్ ఇలాగా మనకు స్కిన్ కండిషన్స్ అన్నవి ఉంటాయన్నమాట. మనం ఈ పింపుల్స్ గురించి తెలుసుకున్నట్టయితే వీటినే యాక్నే అంటామన్నమాట. ఇవి అన్నది అంటే కొంచెం వరకు ఈ హార్మోనల్ చేంజెస్ అంటే యుక్త వయసు పిల్లల్లో మనకి ఎక్కువగా కనిపిస్తాయని అనుకుంటాము. ఇది స్త్రీ పురుషుల్లో ఇద్దరిలో కూడా ఎక్కువగానే ఉంటాయన్నమాట. అంటే ఒక పింపుల్ లాగా వచ్చి అది కొంచెం పస్‌లాగా ఫామ్ అయ్యి అది తగ్గిపోతే పర్లేదు. కానీ కొంతమందికి చాలా ఎక్కువగా ఈ చీక్స్ అన్నిటిని కూడా రెడ్ కలర్ లాగా మనకి దద్దుర్లాగా వచ్చి అవి నొప్పిలాగా ఉండడము, ఈ పస్ అన్నది ఇన్ఫెక్షన్స్ లాగా అన్నది అవుతూ ఉంటుందన్నమాట. దీన్నే యాక్నే వల్గారిస్ అని అంటామన్నమాట. ఇవి అన్నది చీక్స్ మీద కాకుండా వీపు వెనుక భాగంలో కూడా అనేది వస్తూ ఉంటుందన్నమాట. దీనికి అన్నది మనము అప్పటికప్పుడు మెడిసిన్స్ అలాగా తీసుకుని తగ్గించుకోవచ్చు. అలా కాకుండా ఇది దీర్ఘకాలికంగా వస్తున్నది అనుకుంటే మనకి న్యాచురల్ సిస్టమ్స్‌లో మనం హోమియో మెడిసిన్స్ అన్నది యూజ్ చేసుకోవచ్చండి. ఈ హోమియో మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ తగ్గడంతో పాటు మనకి వచ్చే రికరెన్స్ అన్నది కూడా తగ్గుతుంది. ఇలాగే ఇంకో కండిషన్ అన్నది మనకి ఎగ్జిమా అన్నది ఉంటుంది. ఎగ్జిమాలో కూడా మనకి 2 రకాల ఎగ్జిమా అన్నది ఉంటుందండి. దీంట్లో డ్రై ఎగ్జిమా అన్నది ఉంటుంది, వీపింగ్ ఎగ్జిమా అంటామన్నమాట. అంటే డ్రై ఎగ్జిమాలో ఏమవుతుందంటే స్కిన్ అన్నది ఎక్కువగా మనకి డ్రైగా అయిపోవడము, కొంచెం రెడ్ కలర్లో ర్యాష్ లాగా రావడము, అది దురదలాగా అన్నది ఉంటుందన్నమాట. ఇవి ఎక్కువగా అన్నది స్కిన్ ఫోల్డ్స్‌లో అన్నది వస్తుంటుంది అంటే కాలి లోపల భాగంలో కానీ, లేకపోతే మనకి థైస్ కానీ, యాంకిల్ రీజియన్స్‌లో కానీ, ఈ మోచేతుల మడతల్లో కానీ, మోచేతి వెనుక భాగంలో కానీ ఇట్లాగన్నది స్కిన్ ఫోల్డ్స్‌లో అన్నది వస్తుంటుందన్నమాట. ఇవి రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి కొంతవరకు ఇది హెరిడిటరీలా వస్తుంటుంది. కొంతవరకు అన్నోన్ రీజన్స్ అనమాట. అంటే ఇవి రావడానికి ఇది కారణం అన్నది కూడా చెప్పలేమన్నమాట. కొంతవరకు ఇది ఏమవుతుందంటే ఎక్కువగా ఈ స్ట్రెస్‌కి కానీ, లేకపోతే ఏమన్నా కొన్ని ఎలర్జీస్‌కి కానీ, కొన్ని మెటల్స్ అన్నది ఆర్నమెంట్స్ అవి యూజ్ చేసినప్పుడు అవి పడకపోవడం వల్ల కానీ, ఇలాగా వాతావరణ మార్పులతో కూడా అంటే చల్లటి వెదర్‌లో కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది. దీంట్లోనే వీపింగ్ ఎగ్జిమా అంటే ఆ ఎగ్జిమాలో ఏమవుతుందంటే ఇవి ర్యాష్ అన్నది వస్తూ దాని మీద మనకి ఇలాగా ఇరప్షన్స్ అన్నది లాగా అంటే గుల్లల్లాగా అన్నది వస్తుంటుంది. దీని నుంచి నీరులాగా కారడము, అదంతా కొంచెం స్టిక్కీగా డిశ్చార్జెస్ అన్నది ఉండడము, అవి కొంచెం వరకు నొప్పిలాగా అన్నది ఉండడము, ఈ ఇన్ఫెక్షన్స్ అన్నది ఎక్కువైనప్పుడు కొంతవరకు ఫీవర్ లాగా ఉండడము, ఇట్లాగా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్నవి చాలా రకాలుగా అన్నది ఉంటుందన్నమాట. ఇవి కొంతవరకు ఎటోపిక్ డర్మటైటిస్ అంటే చిన్న పిల్లల్లో కూడా మనకి అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా ఏ వయసు వారికి అన్నది కూడా వస్తూ ఉండొచ్చండి. దీంతో పాటు మనకి సోరియాసిస్ గురించి తెలుసుకున్నట్టయితే ఈ సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటామండి. అంటే ఇది చాలా దీర్ఘకాలికంగా మన ఎక్కువ ఇబ్బంది పెట్టే డిసీజ్ అనమాట. సోరియాసిస్లో ఏమవుతుందంటే మనకి చర్మం అన్నది పొలుసులుగా అన్నది రాలిపోవడం అన్నది జరుగుతుంది. సాధారణంగా చర్మం పైపోర్ అన్నది మనకి ఒక 3 మంత్స్ అంటే 120 డేస్‌కి కొత్త చర్మం అన్నది వస్తుంటుంది. కానీ ఈ సోరియాసిస్ ఉన్న కండిషన్స్‌లో ఏమవుతుందంటే ఆ చర్మం పొర అన్నది ఫ్రీక్వెంట్‌గా అంటే ఒక 3-4 డేస్‌కి అన్నది మనకి చర్మం పొట్టులాగా అన్నది ఎక్కువగా గ్రోత్ అన్నది ఉండి అది పొట్టులాగా అన్నది రాలిపోతూ ఉంటుందండి. ఈ పొట్టు పైన మనకి అంటే దానికి అది సోరియాసిసేనా అని డయాగ్నోస్ చేసుకోవాలంటే ఆ పొరలకి అప్పుడప్పుడు రక్తపు మరకల్లాగా అంటే స్కిన్ యొక్క ఫోల్డింగ్స్ దగ్గర కూడా మనకి రక్తపు మరకలాగా అన్నది ఉంటుందండి. దాంతో మనం ఇది సోరియాసిస్ అని కూడా గుర్తించవచ్చు. ఈ సోరియాసిస్‌లో చాలా రకాలు అన్నది ఉంటుందన్నమాట. మనకి స్కాల్ప్‌కి వస్తే దీన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటామంట. అంటే తలలో మనకి చెవు వెనుక భాగంలో కానీ, హెయిర్ లైన్ ఎడ్జెస్‌లో కానీ మనకి ఇలా రెడ్ కలర్ ప్యాచెస్ లాగా రావడము, పొట్టిలాగా రావడము, దీంతో పాటు హెయిర్ ఫాల్ అన్నది ఉంటుంది. దీంతో పాటు మనకి ఇది గట్టి సోరియాసిస్ అంటాం. అంటే చర్మం అంతట్లో మనకి ఈ సోరియాసిస్ అనేది ప్యాచెస్‌గా అన్నది వస్తూ ఉంటుందన్నమాట. ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటే మొత్తం పెద్ద ప్యాచెస్ లాగా వచ్చి రెడ్ కలర్ ప్యాచెస్ ఉంటుంది. అలా కాకుండా పామోప్లాంటర్ సోరియాసిస్ అంటాం. అంటే ఓన్లీ అరిచేతులు, అరిపాదాలకి వస్తూ ఉంటుంది. ఇలాగా సోరియాసిస్‌లో మనకి చాలా రకాలు అన్నది ఉంటాయండి. వీటన్నిటికీ కూడా ఇవి దీర్ఘకాలికంగా ఉండే డిసీజెస్ అన్నమాట. వీటికి ఏమవుతుందంటే అప్పటికి ఆ దురద తగ్గడానికి, మంట తగ్గడానికి, స్కిన్ డ్రైనెస్ కోసము ఇలాగ మనము కొంతవరకు స్టెరాయిడ్స్ అన్నది యూజ్ చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా మనకి
న్యాచురల్ సిస్టమ్స్ అన్న హోమియోపతిలో మనకి ఏమవుతుందంటే ఈ సిస్టమ్ మెడిసిన్స్ అన్నది యూజ్ చేయడం వల్ల మనకి ఇంటర్నల్గా మనకి కొంతవరకు ఈ ఆటో ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీని పెంచడానికి మనం మందులు ఇవ్వడంతో పాటు రోగి యొక్క స్ట్రెస్ లెవెల్స్ని మనం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మెడిసిన్ ఇవ్వడం ద్వారా నెమ్మదిగా మనకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ యూజ్ చేయడంతో ఏమవుతుందంటే ప్యాచెస్ అనేది తగ్గుతూ అవి వచ్చే రికరెన్స్ అన్నది తగ్గించుకునేలాగా మనకి హోమియోలో చాలా రకాల మందులు ఉన్నాయండి. సోరియాసిస్కి మనం తీసుకున్నట్టయితే మనకి చాలా రకాల మందులు ఉంటాయి. దాంట్లో సోరినం అన్నది ఉంటుంది, మెర్క్సాల్ కానీ ఆర్సనిక్ ఆల్బమ్, అలాగా ఇచ్చింగ్ బట్టి మనకి ఈ కండిషన్స్ని బట్టి అంటే రోగి యొక్క లక్షణాలను తీసుకుని చాలా రకాల మందులు అన్నది ఉంటుందండి. వీటిని మనం ఒక నిపుణులైన వైద్యుని పర్యవేక్షణలో అన్నది యూజ్ చేసుకుంటే బాగుంటుందండి. దీంతో పాటు మనకి ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో కొంతవరకు ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంతవరకు ఆహార నియమాలు అన్నది కూడా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇలాగా మనకి నాన్ వెజ్ తగ్గించుకోవటం, ఇలాంటి ఫుడ్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్లమేషన్స్ తగ్గి మనకి డిసీజెస్ అన్నది కొంచెం ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కూడా మనం తగ్గించుకోవచ్చు అండి. మనం హెల్దీ లైఫ్ స్టైల్, వాటర్ ఎక్కువ తీసుకుంటాం, ఇలాగా ఫుడ్స్, న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటాంతో పాటు ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు అవి కొంతవరకు తగ్గించుకుంటూ ఉంటే మన హోమియో మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా వరకు ఈ ఎగ్జిమా కానీ ఏక్నే ప్రాబ్లమ్స్ కానీ ఈ దీర్ఘకాలికంగా కొనసాగే సోరియాసిస్ ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటి నుంచి కూడా విముక్తి పొందవచ్చండి. మీకు ఫర్దర్గా వీటి గురించి ఏమన్నా సందేహాలు, సమస్యలు ఏమైనా ఉంటే ఒకసారి మెడి9 టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. దే విల్ గైడ్ us. Thank you.